వ్యసనం అనేది మనం చూసుకుంటే మన జనరల్ వేలో కూడా మనం వ్యసనం అనే టర్మ్ వాడుతూ ఉంటాం, అంటే అడిక్షన్ అని వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాక్లెట్కి అడిక్ట్ అయ్యా అంటారు, ఫుడ్కి అడిక్ట్ అయ్యా అంటారు. సో దట్ ఈస్ దానికి ఒక జనరల్ వే ఆఫ్ ఒక లేమ్యాన్ టైంలో అడిక్షన్ అని వాడుతుంటాం. బట్ సైన్స్ ప్రకారం చూసుకుంటే అడిక్షన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సైన్స్ ప్రకారంగా అడిక్షన్ అవ్వాలంటే ఏదైనా దానికి కొన్ని పదార్థాలకు మాత్రమే అడిక్షన్ అంటాం మనం. ఓకేనా, జనరల్గా యూజ్ చేసే వీటికి అన్నాం మనం. ఆ కొన్ని పదార్థాలు ఎందుకు అంటామంటే ఆ పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని రకాల మెదడులో మార్పులు జరుగుతాయి, బాడీలో మార్పులు జరుగుతాయి, బిహేవియర్లో మార్పులు జరుగుతాయి. సో ఇలా కొన్ని మార్పులు జరిగే క్యారెక్టర్ ఉన్న లక్షణం ఉన్న పదార్థాలకు మాత్రమే అడిక్షన్ అని జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ లక్షణాలు ఏందని చూసుకుంటే ముఖ్యంగా కొన్ని 6 లక్షణాలు ఉంటాయి. ఏదైనా పదార్థం రెగ్యులర్గా తీసుకున్నప్పుడు అది అడిక్షన్ అవ్వాలి, అది వ్యసనం అవ్వాలంటే ఆ పదార్థం వల్ల కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. ఆ 6 లక్షణాలు ఏందని చూసుకుంటే క్రేవింగ్ అంటాం. ఓకే, క్రేవింగ్ అంటే ఏంటంటే ఆ పదార్థం తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక రకమైన తీసుకోవాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది, అది రెగ్యులర్గా కలుగుతూ ఉంటుంది. సో దాన్ని క్రేవింగ్ అంటాం. అంటే ఆ సబ్స్టెన్స్, ఆ పదార్థం లేకపోతే వాళ్ళు ఉండలేకపోతారు. సో లోపల ఒక తెలియని తీసుకోవాలి అన్న ఒక రకమైన ఫోర్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దాంతోపాటు టాలరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. టాలరెన్స్ అని అంటాం, సెకండ్ లక్షణం. ఈ టాలరెన్స్ అనేది ఏంటంటే ఆ పదార్థాన్ని డైలీ తీసుకుంటున్నప్పుడు ఓవర్ ద టైం అంటే మేబీ వీక్స్ అయి ఉండొచ్చు, మంత్స్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పదార్థం, ఒక ఆల్కహాల్ తీసుకుందాం మనం. ఆల్కహాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకున్నారు, ఎప్పుడో ఫ్రెండ్స్తో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నారు. ఇనీషియల్గా మేబీ ఫ్రెండ్స్తో పాటు మేబీ ఒక గ్లాస్ తీసుకుంటుండొచ్చు. ఒక 1 year తర్వాత అట్లా రెగ్యులర్గా పార్టీస్ చేసుకుంటూ ఒక గ్లాస్ తీసుకున్న వ్యక్తికి ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు ఇనీషియల్గా ఏదైతే ఆనందం ఏర్పడుతుందో ఆ 1 year తర్వాత ఆ ఒక గ్లాస్ తీసుకుంటే ఏర్పడదు, మేబీ 2 గ్లాసులు తీసుకోవాల్సి వస్తుండొచ్చు. ఓకే, సో అలాగే కంటిన్యూ అవుతున్న కొద్దీ 3 గ్లాసులు తీసుకోవాల్సి వస్తుండొచ్చు. దీన్ని టాలరెన్స్ అంటాం. ఓకే, సో ఆ పదార్థం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీకి ఒక రకమైన టాలరెన్స్ ఏర్పడుతుంది. ఇది సెకండ్ లక్షణం. ఓకే, సో ఇలా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇనీషియల్గా మేబీ నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి తీసుకుంటూ ఉంటారు. బట్ ఓవర్ ద టైం ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. వారానికి ఒకసారి తీసుకోవడం, సో ఫ్రీక్వెంట్గా వారానికి 2 సార్లు తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. తీసుకుంటూ ఒక సైడ్ నుంచి క్రేవింగ్ పెరుగుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి టాలరెన్స్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్ ఏమవుతుందంటే తీసుకోకపోవడం వల్ల బాడీలో కొన్ని రకమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఓకే, దాన్ని విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు. ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేది ఒక్కొక్క పదార్థానికి బట్టి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో ఇది 3వ లక్షణం. సో క్రేవింగ్, టాలరెన్స్, విత్డ్రాల్ సిమ్టమ్స్, ఈ 3 అనేది ముఖ్య లక్షణాలు. ఇవి కాకుండా కూడా ఇంకొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ పదార్థం తీసుకునేటప్పుడు కంట్రోల్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యక్తి ఒక గ్లాస్ ఆల్కహాల్ తీసుకుందాం అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఒక క్వార్టర్ తీసుకుందాం అనుకుంటారు. ఓకే, ఓవర్ ద ఇయర్స్ అయితే ఏమవుతుందంటే క్వార్టర్ కాకుండా హాఫ్ తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఎప్పుడన్నా తాగుదామని అనుకున్నప్పుడు ఒక క్వార్టర్ తాగుదామని వాళ్ళు అనుకొని కూర్చుంటారు. క్వార్టర్ అయిపోయినాక ఏమవుతుందంటే నాకు ఇంకా కావాలి అంటే ఇంకా కావాలంటే కంట్రోల్ చేయలేకపోవడం, ఆ క్వాంటిటీని కంట్రోల్ చేయలేకపోవడం. క్వాంటిటీని కంట్రోల్ చేయడం, అలాగే టైంని కూడా కంట్రోల్ చేయలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి ఒక 2 hours మనం తీసుకుని మద్యం సేవిద్దాం, దాని తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటారు ఇంటికి. ఆ 2 hours తర్వాత పొద్దున్నాక అయిపోతుంది. సో టైంని కంట్రోల్ చేయలేకపోవడం, క్వాంటిటీని కంట్రోల్ చేయడం, ఇది 4th లక్షణం. ఇక 5th లక్షణం వచ్చేసి ఏంటంటే ఈ పదార్థాలకు అలవాటు అవ్వడం వల్ల ఫ్యామిలీ టైం, ఇది వరకు హ్యాపీగా స్పెండ్ చేసే టైం అనేది చేయలేకపోతాం. మైండ్లో ధ్యాస అంతా దీని మీద ఉండడం వల్ల ప్లాన్ చేసుకున్న యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే రోజు ఎక్కడికో వెళ్దాం అనుకుంటారు, ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్దాం అనుకుంటారు, పిక్నిక్ వెళ్దాం అనుకుంటారు. బట్ తన మైండ్లో ఏముంటుందంటే ఇది నేను తీసుకోవాలి, ఇవాళ పిక్నిక్ పోస్ట్పోన్ చేసుకున్నాం. యాక్టివిటీస్ విషయాలన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ దీని మీద ధ్యాస, అది 5th లక్షణం. 6th లక్షణం ఏంటంటే ఆల్రెడీ బాడీలో డ్యామేజ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే బాడీలో రకమైన సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, నెక్స్ట్ డే పనికి వెళ్ళలేకపోతుంటారు, లేదంటే ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తుంటాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది తెలిసి కూడా మద్యం స్టాప్ చేయలేకపోవడం, ఆ మత్తు పదార్థం స్టాప్ చేయలేకపోవడం. ఈ 6 అనేది మెయిన్ లక్షణాలు. సైన్స్ ప్రకారంగా ఈ 6 లక్షణాలు
కనీసం 3 లక్షణాలు ఉన్నాయంటే దాన్ని మనం వ్యసనం అంటాం.